టిఎఫ్టి డిస్ప్లే వస్తుంది. దానికి వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్ మోడ్ ఇచ్చారు, అలాగే ఆఫ్ రోడ్ ఇచ్చారు, అలాగే టూరింగ్ ఇచ్చారు. అట్లాంటిక్ బ్లూ ఒకటి అండ్ అలాగే పెరల్ మెటాలిక్ వైట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం మాట్లాడదాం అంటే, కొత్తగా బజాజ్ వాళ్ళది N160S అండ్ అలాగే N160SS మంచి బైక్స్ అయితే లాంచ్ చేశారు బజాజ్ వాళ్ళు. చాలా మంచి ఫ్యూచర్స్ కూడా ఉన్నాయి బైక్స్ లో. సో ఈ టూ వేరియంట్స్ మధ్యలో డిఫరెన్స్ ఏంటి అండ్ అలాగే ఫ్యూచర్స్ అండ్ స్పెక్స్ ఏమి ఉన్నాయి అనేది నేను మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మనం లేట్ చేయకుండా అయితే మొత్తం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. మెయిన్లీ మనం ప్రైజెస్ విషయానికి వస్తే N160S వచ్చేసి 1,32,000 ఉంది. అండ్ అలాగే N160SS వచ్చేసి 1,42,000-43,000 ఉంది. ఒక రెండింటికి ఒక 10,000 డిఫరెన్స్ అయితే ఉంది ప్రైస్ విషయంలో. అండ్ అలాగే సిసి విషయంలో సేమ్ కెపాసిటీ ఉంది రెండింటికి కూడా. 164.5, 164.5 రెండింటికి ఏం డిఫరెన్స్ అయితే ఏం లేదు. రెండు సీసీ కెపాసిటీ సేమ్. ఇంకా మెయిన్లీ రైడింగ్ మోడ్స్ విషయానికి వస్తే చాలా మంచి అప్డేట్ అయితే ఇచ్చారు బజాజ్ నుంచి. N160S కి అయితే లేదు, కానీ N160SS లో మనకి రోడ్డు అండ్ అలాగే స్పోర్ట్స్ మోడ్ ఇచ్చారు, అలాగే ఆఫ్ రోడ్ ఇచ్చారు, అలాగే టూరింగ్ ఇచ్చారు. మంచి ఫ్యూచర్స్ అయితే రైడింగ్ మోడ్స్ అయితే యాడ్ చేశారు N160SS లో మాత్రమే. N160S లో అయితే ఈ రైడింగ్ మోడ్స్ అయితే అవైలబుల్ లేవు. ఒక ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే మనకి 14 లీటర్స్ ట్యాంక్ వస్తుంది. మైలేజ్ అయితే మనకి 45 to 50 అని చెప్తున్నారు. సో అది చూడాలి మరి బైక్స్ వచ్చాక మైలేజ్ ఎంత వరకు వస్తుంది అనేది. అయితే ఢిల్లీ ఆ సైడ్ లో బైక్స్ అయితే లాంచ్ అయ్యాయి, బట్ ఇంకా హైదరాబాద్ వరకు బైక్స్ అయితే ఇంకా రాలేదు. సో చూడండి వచ్చినాక మైలేజ్ అది ఎలా ఉంటుంది అనేది. యాక్చువల్లీ నిజంగా ఈ రైడింగ్ మోడ్స్ అయితే చాలా బజాజ్ వాళ్ళు అయితే చాలా మంచి ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు రైడింగ్ మోడ్స్. మంచి మంచి ఫ్యూచర్స్ అవి. అండ్ అలాగే డిస్ప్లేస్ విషయానికి వస్తే N160S కి LCD డిస్ప్లే వస్తుంది విత్ బ్లూటూత్ టర్న్ బై టర్న్ నావిగేషన్ మనం చూసుకోవచ్చు అందులో. అండ్ అలాగే N160SS కి TFT డిస్ప్లే వస్తుంది. దానికి వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ అలాగే మనం బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం మ్యాప్స్ మిర్రరింగ్ కూడా చేసుకోవచ్చు అందులో. మన మ్యాప్స్ అనేది ఇలా డిస్ప్లేలోనే మొత్తం లైక్ గూగుల్ మ్యాప్స్ లాగా మొత్తం మనకి కనబడిపోతుంది అనమాట, ఎటు వెళ్తున్నాం ఏంటి అనేది. మిర్రరింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే డిస్ప్లేలో మనం చాలా రకాల ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇంకా N160SS లో ఓన్లీ మనకి వైఫై అండ్ బ్లూటూత్ నావిగేషన్ కాకుండా రైడింగ్ మోడ్సే కాకుండా అందులో మనం ఏదైనా డేటాను కూడా సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్సీ కానీ, మన లైసెన్స్ కానీ, మన ఇన్సూరెన్స్ కానీ అందులో మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఎవరైనా మనకి ఆపి అంటే చూపించమన్నా మనం యూ కెన్ ఓపెన్ ఇట్ అండ్ దెన్ యూ కెన్ వాళ్ళకి మనం చూపించచ్చు. ఎవరైతే ఆపుతారు కదా పోలీసులు, సో వాళ్ళకి మనకి ఈజీగా చూపించచ్చు. స్టోర్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఇచ్చారు మనకి. ఇంకా ఏబిఎస్ విషయానికి వస్తే N160S కి సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇచ్చారు అండ్ అలాగే N160SS కి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ మ్యాక్సిమం ఇప్పుడు వచ్చే బైక్స్ లో ప్రతి బైక్స్ లో ఏబిఎస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏబిఎస్ లేకుండా ఏమి ఉండట్లేదు. అండ్ అలాగే మనం వీటి పవర్స్ గురించి మాట్లాడుకుంటే, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది ఈ N160S కానీ N160SS కానీ మనకి 18 bhp పవర్ అనేది జనరేట్ చేస్తాయి. ఎక్కడ అంటే 18 bhp అట్ 9,500 RPM దగ్గర 18 bhp అనేది మనకి పవర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అండ్ అలాగే ఇది
బైక్ 60 km/h జస్ట్ 4.5 seconds లో రీచ్ అవుతుంది. టూ బైక్స్ కూడా N160S అండ్ అలాగే N160SS. టూ బైక్స్ కూడా జస్ట్ 60 km/h ఇన్ జస్ట్ 4.5 seconds ఉంది. ఆ, చెప్పాలంటే బజాజ్ వాళ్ళు చాలా మంచి అప్డేట్ ఇది. ఎందుకంటే ఆ, చాలా మంది బిగినర్స్ ఉంటారు. బైక్స్ బడ్జెట్ లో మనకి ఒక స్పోర్ట్స్ వేరియంట్ బైక్ లాగా కొనుక్కుందామని చాలా మంది బిగినర్స్ ఉంటారు అనమాట. సో వాళ్ళ కోసం అయితే ఈ బైక్స్ నిజంగా చాలా మంచి పర్ఫెక్ట్, వాళ్ళు తీసుకోవడానికి పర్ఫెక్ట్ ఆప్షన్స్ ఇవి. బైక్స్ మంచి టైంలో బజాజ్ వాళ్ళు అయితే టేక్ ఏ గుడ్ డెసిషన్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది క్రియేటర్స్ జనరేట్ అవుతున్నారు, చాలా మంది వస్తున్నారు ఇంకా పీపుల్స్. అండ్ అలాగే వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనకి ఈ క్లచ్ లివర్స్ ఉంటాయి కదా, ఏవైతే ఫ్రంట్ బ్రేక్ అండ్ అలాగే క్లచ్ ఉందో మనకి ఇవి అడ్జస్టబుల్ కంట్రోల్ లివర్స్ వస్తాయి అనమాట. N160S లో కాదు, ఓన్లీ మనకి N160SS లో మాత్రమే ఈ అడ్జస్టబుల్ కంట్రోల్ లివర్ అనేది యాడ్ అవుతుంది. N160SS లో మాత్రమే, N160S లో మాత్రం ఇవ్వట్లేదు. లుక్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. మనకి ఏవైతే యాక్సరీస్ అవన్నీ ఉన్నాయో, ఈ అడ్జస్టబుల్ లివర్స్, అడ్జస్టబుల్ కంట్రోల్ లివర్స్ కానీ ఏదైనా రిమైనింగ్ వాటి వల్ల మనకి లుక్స్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఒక స్పోర్ట్స్ వేరియంట్ బైక్ లాగా లుక్ అయితే వస్తుంది. రెండు బైక్స్ లో కూడా చూసుకుంటే టూ వేరియంట్స్ లో కూడా మనకి ఆయిల్ కూలెంట్ అనేది ఇచ్చేస్తున్నాడు. లిక్విడ్ కూలెంట్ మనకి మాక్సిమం ఆఫ్టర్ 200cc ఉన్న బైక్స్ కి అయితే ఇస్తారు అనుకుంటా. సో వన్ వన్ ఇది రెండు టూ వేరియంట్స్ కి అయితే ఆయిల్ వేరియంట్ అయితే ఇచ్చేస్తున్నాడు. అండ్ అలాగే వన్ మోర్ థింగ్ ఏంటి అంటే వీటి కలర్స్ అన్నమాట. వీటి కలర్స్ వచ్చేసి మనకి 3 types ఆఫ్ కలర్స్ అయితే ఇస్తున్నారు. అట్లాంటిక్ బ్లూ ఒకటి, అండ్ అలాగే పెరల్ మెటాలిక్ వైట్, అండ్ అలాగే థర్డ్ వన్ వచ్చేసి బ్రాక్లిన్ బ్లాక్ అన్నమాట. ఈ మూడు కలర్స్ అయితే నిజంగా చాలా క్రేజీ ఉన్నాయి చూడడానికి. లిటరల్లీ చాలా క్రేజీ ఉన్నాయి. అండ్ అలాగే వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే అసలు బజాజ్ వాడు నిజంగా కుక్కుడనే చెప్పాలి. ఏంటిది అంటే N160SS లో ట్రాక్షన్ కంట్రోల్ ఇస్తున్నాడు. ట్రాక్షన్ కంట్రోల్ అంటే చిన్న విషయం కాదు. మనకి ఎప్పుడన్నా ఏదైనా వెట్ రోడ్ లో వెళ్ళినప్పుడు, మనం కొంచెం హై స్పీడ్స్ లో ఉండి వెట్ రోడ్స్ లో వెళ్ళినప్పుడు మనకి మనం బ్రేకింగ్ చేసినప్పుడు బైక్ అనేది మనకి స్లిప్ అవ్వకుండా మన కంట్రోల్లో ఉండేలాగా ట్రాక్షన్ కంట్రోల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఆ ఫీచర్ అయితే మనకి ఓన్లీ N160SS లో మాత్రమే బజాజ్ వాడు అయితే ఇచ్చాడనమాట. అది కూడా మనం ఇక్కడ డిస్ప్లేలో ట్రాక్షన్ కంట్రోల్ మనం ఆన్ అయితే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ ఫీచర్ ఇది నిజంగా. సో ఫైనల్లీ మెయిన్ పాయింట్స్ అయితే బేసిక్ అయితే ఇవే గైస్ పాయింట్స్. మనకి ఏదైతే ప్రైస్ ఉందో, అండ్ అలాగే ఏదైతే సీసీ, అండ్ అలాగే ట్యాంక్ లీటర్స్, మైలేజ్, అండ్ అలాగే డిస్ప్లేలు, మనకి మోడ్స్, రైడింగ్ మోడ్స్ ఏమున్నాయి, అండ్ అలాగే ఈ రైడింగ్ మోడ్స్ కూడా మనకి రైడ్ బైవర్ సిస్టమ్తో అయితే వర్క్ అవుతాయి. చాలా మంచి ఫ్యూచర్ అది రైడింగ్ మోడ్స్ విషయంలో. అండ్ అలాగే మనకి అడ్జస్టబుల్ కంట్రోల్ లివర్స్ కానీ, అండ్ అలాగే ట్రాక్షన్ కంట్రోల్ కానీ, డిస్ప్లేస్ లో మనకి వైఫై కనెక్టివిటీ, బ్లూటూత్ కనెక్టివిటీ కానీ, మ్యాప్స్ మిర్రరింగ్ కానీ, ఇవన్నీ మంచి మంచి ఫ్యూచర్స్ అయితే యాడ్ చేశారు బజాజ్ వాళ్ళు. ఎవరైతే ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో, ఎవరైతే మంచిగా స్పోర్ట్స్ వేరియంట్ లో బడ్జెట్ లో బైక్స్ చూస్తున్నారో, వాళ్ళు ఒక్కసారి ఈ టూ వేరియంట్స్, కొత్త వచ్చిన వేరియంట్స్ కి అయితే ఒక్కసారి రివ్యూ చేసి ట్రై చేయండి. బజాజ్ వాళ్ళవి మాక్సిమం పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్, సర్వీస్ విషయంలో కానీ ఎవ్రీథింగ్ బాగానే ఉంటాయి బజాజ్ వాళ్ళవి. ఎలాగో నాది కూడా పల్సర్ NS160. బజాజ్ వాళ్ళవి చాలా బాగుంటాయి బైక్స్ కూడా. సో ఎవరైతే కొందామని చూస్తున్నారో, ప్లానింగ్స్ ఎవరికైతే ఉన్నాయో, వన్స్ టూ వేరియంట్స్ అయితే, ఇప్పుడు నేను చెప్పిన టూ వేరియంట్స్ అయితే నాకు ఒకసారి మీరు చూడొచ్చు, కావాలంటే వెళ్ళి
బై చేయొచ్చు బైక్స్. చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఏమైనా ఇంకా ఫీచర్స్ విషయంలో కానీ, కొత్తగా వచ్చిన ఈటో వేరియంట్స్ ఫీచర్స్ విషయంలో కానీ ఏదన్నా తెలుసుకోవాలి అనుకుంటే నాకు ఈ వీడియోలో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను. లేదు అంటే నా యూట్యూబ్ బయోలో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. డైరెక్ట్ నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసిన ఐ కెన్ రిప్లై యూ. ఈ వీడియో ఎవరి కోసం అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా మంది నా ఫాలోవర్స్ తెలిసిన వాళ్ళు బైక్ గురించి నా NS160 గురించి అడిగారు. అండ్ అలాగే N160 గురించి కూడా అడిగారు అనమాట. తీసుకోవాలనుకుంటున్నాం అన్నా ఎట్లా ఏంటి అనేది. సో వాళ్ళకి మ్యాక్సిమం ఈ వేరియంట్స్ అయితే నచ్చుతాయి. ఈ N160S అండ్ అలాగే N160SS. సో ఎవరైతే తెలుసుకోవాలి ఈ టూ వేరియంట్స్ గురించి ఎవరైతే చూస్తున్నారో అండ్ అలాగే కొత్తగా ఎవరైతే బైక్ బై చేస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒక్కసారి అయితే ఈ బేసిక్ పాయింట్స్ అయితే ఒకసారి రిఫర్ చేసుకొని బైక్ అయితే ఒకసారి రివ్యూ ఎలా ఉంది అనేది యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. నాకు కూడా ఒకవేళ బజాజ్ షోరూమ్కి నేను ఒకసారి విజిట్ చేసి ఒకవేళ వస్తే కనుక బైక్స్ ఆ వేరియంట్స్ వస్తే కనుక నేను కూడా ఒకసారి ట్రైల్ అనేది షెడ్యూల్ చేసుకొని నేను కూడా ఒకసారి ట్రైల్ వేయడానికి అయితే ట్రై చేసి బైక్ ఎలా ఉందనేది రివ్యూ మీకు షేర్ చేస్తా ఖచ్చితంగా. సో చూడండి గైస్, బైక్స్ వేరియంట్స్ అయితే బాగున్నాయి. అండ్ అలాగే రివ్యూస్ కూడా చూడండి. నేను కూడా రివ్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఫైనల్లీ ఇది గైస్ ఈరోజు వీడియో అయితే ద డిఫరెన్స్ బిట్వీన్ N160S అండ్ అలాగే N160SS డిఫరెన్సెస్ అండ్ అలాగే కొన్ని బేసిక్ స్పెక్స్ అండ్ ఫీచర్స్ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఐ హోప్ ఈ వీడియో యంగ్స్టర్స్కి ఎవరైతే బైక్స్ తీసుకుందాం అనుకుంటారో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం గైస్ మనం. ఈ వీడియోని ఇన్ఫర్మేటివ్ ఉంటే కనుక ఈ వీడియోని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ కొత్తగా బైక్ ప్లాన్ చేస్తున్నారో బైక్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. రైట్ సేఫ్.